హాయ్, హాయ్ మంజు, ఎలా ఉన్నావు దివి? బాగున్నాను. ఏదైనా టెన్షన్ ఉన్నా, లేదు అంటే హ్యాపీనెస్ ఉన్నా, లేదు అంటే సాడ్ ఉన్నా, ఇంకా ఏమీ ఇది లేకుండా ముందు నేచర్ని ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ వెళ్తూ మంచిగా చిల్ అవుట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంట కదా, ఏంటది? సో ఐ కాల్ దెమ్ డీటాక్స్ ట్రిప్స్. నా మూడ్ బాగాలేనప్పుడు, నేను సాడ్గా ఉన్నప్పుడు, వెన్ ఎవర్ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ లో కదా, అప్పుడు నేను ట్రిప్స్కి వెళ్ళిపోతా. నా స్పీకర్ నేను, నా పాటలు. కానీ ఆ పెయిన్ అసలు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరంటగా, చెప్పను, మీలో మీరే కుమిలి కుమిలిపోతారంట, కానీ నేచర్ని మాత్రం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చిల్ అవుట్ అయ్యి మళ్ళీ బ్యాక్ అవుతారంటగా. దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ యూస్ టు క్రై. అంటే యునో, మనకన్నా కూడా మనం పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏడుస్తాము. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినందుకు, ఎవరైనా ఎక్కువ ఇష్టపడిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేశారనుకో, అప్పుడు వీ విల్ క్రై. అండ్ ఐ థింక్ వెన్ ఎవర్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ కదా. ఎస్, అది అడగొచ్చి అడగకూడదు అని అడగలేదు. ఇది కొత్త క్వశ్చన్కి నేను రూట్ చేశానా? ఎస్, ఆల్రెడీ అంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూ నేను చూసేటప్పుడు ఆల్రెడీ అది చెప్పడం జరిగింది. ఎందుకని అంటే ఆ పెయిన్ అసలు ఎలా బేర్ చేశారు అంటే, తెగింపు అనేది వచ్చేస్తుంది టైంకి పీరియడ్ వచ్చేటప్పటికి, ఇంకా వద్దు అని. అది ఎలా బేర్ చేయగలిగారు, అసలు ఎలా ఫేస్ చేశారు? సో వద్దు, కావాలి వద్దు, ఇది ఒక ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ యూ వాంట్ ఇట్ వెరీ బ్యాడ్లీ. యు నో యువర్ హార్ట్ ఇస్ దేర్, ఐ వాంట్ ఇట్, బట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. ఇది నాకు కరెక్ట్ కాదు, తీసేయాలి. కానీ అది చాలా కష్టం. దట్స్ అ వెరీ హార్డ్ జాబ్ ఫర్ ఎనీబడి దేర్. ఐ థింక్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దెర్ విల్ బీ అ సిచ్యువేషన్ దట్ కమ్స్. మనకు అది కావాలి, మనకు అది వద్దు, మనకే తెలియదు ఏం చేయాలో. అండ్ అలాంటి ఎలా బేర్ చేశారు? కావాలి వద్దు, కావాలి వద్దు, అసలు ఎలా ఫైట్ చేశారు? అంటే మనకి ఇంపార్టెంట్ అనుకోండి, మనకి ఇంపార్టెంట్, మన కెరియర్ మనకి, అంటే వాళ్ళ కెరియర్ని చూసుకొని, వాళ్ళ హ్యాపీనెస్ని చూసుకొని, లేకపోతే వెన్ సమ్మన్ ఎల్స్ ఈస్ థింకింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్ వెరీ సెల్ఫిష్లీ, మనం ఇంకా ఆ టైంలో కూడా మనం కొన్నిసార్లు ఎందుకు, వై షుడ్ ఐ కాంప్రమైజ్, దిస్ ఇస్ అ లైఫ్ వేర్ ఐఎమ్ లైక్ 60 years మోర్ ఉంది. అలాంటి పర్సన్తో ఉండొచ్చు కదా. ఎంత మిలియన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ, కావాలంటే ఎంతమంది. అలాంటి ఒక పర్సన్ కోసం మనం ఫీల్ అవ్వడం తప్పు. ఇట్స్ నాట్ రైట్. అండ్ ఐ థింక్ వెన్ యూ ఫీల్ దిస్ కదా, కావాలి వద్దు అని, అప్పుడు డీటాక్స్ ట్రిప్కి వెళ్ళిపోయి సైలెంట్గా పాటలు వినుకుంటూ, అప్పుడు యునో వెన్ యూ గో అండ్ లివ్ యువర్ లైఫ్ అలోన్, మనకు అర్థమవుతుంది నేను ఒంటరిగా కూడా హ్యాపీగానే ఉన్నానే. ఈ ఒక్క సీన్ అంతే, ఇదొక సిచ్యువేషన్ని బయటికి తీసేస్తే ఐ థింక్ ఐ విల్ బీ బెటర్. మీరు కావాలి వద్దు అనే టాపికే మన మైండ్లో వస్తుంది. యూ వాంట్ ఇట్ వెరీ బ్యాడ్లీ. Want it is want, but I'm not able to be in the relationship or in any kind of friendship. This is very unhealthy, very toxic. మనకి టాక్సిక్ అనే ఫీలింగ్ని మన అట్మాస్ఫియర్లో పెట్టుకోవడమే తప్పు. ఇట్స్ నాట్ రైట్. ఎందుకు? ఏం చెప్పారు అంటే ఫైనల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేశారా వద్దు అన్న? ఎక్స్ప్రెస్ ఏం ఉండదు, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. వెన్ యూ డూ ద సేమ్ థింగ్, వెన్ యూ ఇగ్నోర్, they can't take it. That is the game you play. ఇప్పుడు ఈ పొజిషన్ చూసి మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం కానీ అలా ఏం రాలేదా? We are friends now. Like బ్రేకప్ అయిపోతే ఏంటి, ఫ్రెండ్సే కదా. అమ్మో, ఎంత స్వీట్ హార్ట్ అసలు. We are friends. So what is love? For me, love is very pure. Love, when you say unconditional is unconditional లో there are a lot of factors which come. వెన్ యూ సే అన్కండిషనల్, మళ్ళీ టైం అడుగుతున్నావు, మళ్ళీ ఎఫర్ట్ అడుగుతున్నావు అంటే ఇవన్నీ అడగరు. టైం అనేది, ఎఫర్ట్ అనేది, ప్రేమ అనేది ప్రేమతో పాటు వస్తాయి. యూ పుట్ యువర్ టైమ్, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, యూ పుట్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ లవ్. అండ్ దట్ ఈస్ వెన్ పీపుల్ కాల్ ఇట్, ఐ మీన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇప్పుడు నేను ఐ లైక్ మంజుష. వాట్, లైక్ ఇఫ్ ఐ నో నథింగ్ అబౌట్ మంజుష, హౌ విల్ ఐ లవ్ హర్? అంటే ఐ లవ్ హర్, ఓకే స్టార్ట్ అయిపోయింది, బట్ తనతో కంటిన్యూ అవ్వాలి. ఇఫ్ ఐ వాంట్ టు గో కంటిన్యూ విత్ హర్, షీ షుడ్ పుట్ హర్ ఎఫర్ట్స్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. నువ్వు నాకు నీ టైం ఇవ్వకుండా, నీ ఎఫర్ట్ పెట్టకుండా, ఆ కొంచెం కూడా పాజిటివిటీ చూపిపోతే, వై విల్ ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై స్టఫ్ ఫర్ యూ? సో ఫర్ మీ లవ్ ఈస్ వెరీ ప్యూర్. ఇట్ షుడ్ బి మ్యూచువల్, బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరికి ఆ లెవెల్ ఆఫ్ ఇష్టం ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ అన్కండిషనల్. అంటే నేనేమన్నా చేసేయగలగాలి ఈ పర్సన్ కోసం. ఐ షుడ్ టేక్ ఎ స్టాండ్. ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, హ్యాపీనెస్ ఉన్నప్పుడు నేను ఉండకపోయినా పర్లేదు, కానీ బాధలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి పక్కన నుంచోవాలి అనే ఒక పర్సన్ ఈజ్ రైట్ ఫర్ యూ. అండ్ లవ్ ఈజ్ వెరీ ప్యూర్ అగైన్.
like what you have with your parents, you should feel like he is one of your family member. Yes. He or she. ఆ ఫీలింగ్ లోపల నుంచి వస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ లవ్. ఫైనల్ వాట్ ఈస్ లైఫ్? ఈ క్వశ్చన్ కోసం నేను భగవద్గీత ఐ బాట్ వన్ భగవద్గీత అండ్ వాట్ ఈస్ లైఫ్ అని చూడటానికి ఐ స్టార్టెడ్ రీడింగ్ పేపర్స్. ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు మెనీ పీపుల్, వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ లైఫ్? బికాజ్ నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను, నేను సైకిక్ అవుతున్నాను, లేకపోతే నేను కష్టపడుతున్నాను. ఫర్ వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఆల్ దిస్? I meet one person, I broke up, I met another person, maybe I broke up again, I met another person. What is life? What is happening? I don't know what life is, but for what I understood, in అందరికి క్వశ్చన్లు అడిగాను, లైఫ్ అంటే డైరెక్టర్లను అడిగాను, చాలామంది నాకు తెలుసు లైఫ్ అంటే ఏంటండి, ఇప్పుడు కాదు, త్రీ ఇయర్స్ బ్యాక్. వాట్ ఈస్ లైఫ్? బికాజ్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. లైఫ్ అంటే ఇట్ మస్ట్ గో ఆన్. డాడీ లైఫ్ అంటే ఏంటి డాడీ? నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? వై ఐ ఫీలింగ్ దిస్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్? అంటే నేను అన్నీ ఎంజాయ్ చేశాను, చిల్ అయ్యాను, ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ ఐ హ్యావ్ లైక్ హ్యాపెండ్. ఒక పెళ్ళి, పిల్లలు, ఇవి లేవు. వాట్ ఈజ్ లైఫ్ నా? అరే అలా కాదురా, లైఫ్ అంటే మన జనరేషన్స్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళ జనరేషన్స్ పెద్దగా అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి. సో దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈజ్. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది లైఫ్ అంటే. బట్ నౌ వాట్ ఐ అండర్స్టూడ్ లైఫ్ ఇస్ వాట్ యూ వాంట్ టు బికమ్. పొద్దున్న లేస్తామంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హార్డ్ వర్క్ అయితే ఉండాలి, లేకపోతే టైం పాస్ అవ్వదు. బికాస్ ఆఫ్ దిస్ టైమ్, ఆఫ్ దిస్ లాక్డౌన్, వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పెయిన్. ఏం పని చేయకపోతే దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఎవర్. ఏదో ఒకటి ఉండాలి, ఎంటర్టైన్మెంట్, లైక్ బ్రేకప్, లవ్, ఏదో ఒకటి. యూనో లైఫ్ ఇస్ వాట్ కంటిన్యూస్. దట్స్ అ లైఫ్ సైకిల్ అంటారు కదా. యూ గెట్ అప్, యూ డూ యువర్ వర్క్, అండ్ యూ హ్యావ్ టు సెట్ అప్ వన్ గోల్. నా గోల్ ఏంటో నాకు తెలుసు. నేను 5 years ఫ్రమ్ నౌ ఐ వాంట్ టు బికమ్ దిస్, అండ్ ఐ వాంట్ టు మేక్ దాట్ హ్యాపెన్. అండ్ వన్స్ ఇట్ హ్యాపెన్స్, మేబీ ఐ హ్యావ్ అన్ అదర్ గోల్. అంటే మన ఆశలు ఎప్పుడు తీరవు, ఆశలు పెరుగుతూనే ఉంటాయి. నో మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రిచ్ వన్ డే, వెరీ రిచ్, నాకు ఒక 10 ఇల్లులు కావాలి, 10 ఇల్లులు కొనేసుకున్నాను, అప్పటికి నేను ఇంకొక 20 ఇల్లులు ఉన్నోడితో పోటీ చేస్తానేమో. Life is never no one is happy. If someone is happy, then they are happy with what they have. We have a lot of goals, lot of fire inside. నేను అలా చేస్తేనే హ్యాపీ అవుతాను అనుకుంటాం, అలా చేసినా మనం హ్యాపీ అవ్వము. సో యూ ఆస్క్ ద రాంగ్ పర్సన్ అబౌట్ లైఫ్. కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ.